బోర్లో ఇలా మట్టి ఎందుకు వస్తుంది, అసలు ప్రాబ్లం ఏంటి? ఇలా మట్టి వస్తే ఏం చేయాలి తెలిస్తే కామెంట్లో చెప్పండి. నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు ముందే తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఏమి చేస్తే ఈ మట్టి రావడం ఆగిపోతుంది? ఇలా రావడం వల్ల ఎవరికి నష్టం ఉంటుంది? ఇంత ఇదిగా మట్టి వస్తే బోర్హోల్ అవుతుందా లేదా? అసలు కొలాప్స్ అంటే ఏమిటి? కొలాప్స్ని ఎలా గమనించాలి? ఈ కొలాప్స్లో వాటర్ని బట్టి ఉంటుందా లేదంటే భూమి లోపల ఉండే సాయిల్ని బట్టి ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చూస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో కూడా బోర్ హోల్ వేసుకునేటప్పుడు ఇలా మట్టి వచ్చి బోర్ హోల్ కొలాప్స్ అవుతుందని డ్రిల్లింగ్ చేసే వాళ్ళు చెప్తే మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం కొత్త వీడియోతో అయితే వచ్చేసినాం. ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే కొత్తగా ఈరోజు బోర్ స్టార్ట్ చేశాను. 65 మీటర్ల డ్రిల్లింగ్ కూడా చేసేసాను. కొలాప్స్ అయితే అవుతుంది అయినా సరే పట్టించుకోకుండా డ్రిల్లింగ్ అయితే చేసేసాను. నాకు 65 మీటర్లకి గాను ఒక్కొక్క మీటర్ వైజ్గా నేను శాంపుల్స్ని అయితే బయటకు తీశాను. చూశారు కదా, ఇవే శాంపుల్స్. రెడ్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్లో ఉన్నాయి. మీటర్ వైజ్గా నేనైతే బయటకు తీసుకున్నాను. నేను చూపుడు వేలుతో చూపిస్తున్నాను కదా, అక్కడ నుండి అయితే నా కొలాప్స్ స్టార్ట్ అయింది. 18 మీటర్స్ నుండి 42 మీటర్ల వరకు అయితే కొలాప్స్ అయింది. అవేం పట్టించుకోకుండా నేనైతే 65 మీటర్ల డ్రిల్లింగ్ అయితే చేసేసాను. ఇంకా కొలాప్స్ అయ్యింది, ఆపేసిన నేను డ్రిల్లింగ్ అయితే. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, డస్ట్ లాగా అయితే వస్తుంది. నాకు ఇక్కడైతే కొలాప్స్ ఏం లేదు. ఇది 1 నుండి 18 మీటర్ల మధ్యలో ఉంది. మొత్తం పౌడర్గా అయితే వస్తుంది. ఇక్కడైతే కొలాప్స్ ఏం లేదు. 18 మీటర్ల తర్వాతనే నాకైతే బోర్హోల్ కొలాప్స్ అయింది. అయితే నేను టెంపరీ కేసింగ్ వేయాలని చెప్పాను. కన్సల్టెంట్ కూడా ఓకే అని చెప్పిండు. 13 మీటర్లు టెంపరీ కేసింగ్ వేసిన తర్వాత అయితే వాళ్ళు బోర్కి బడ్జెట్ లేదు, మా దగ్గర అంతా బడ్జెట్ లేదు, నువ్వైతే టెంపరీ కేసింగ్ వేయడం ఆపే అన్నారు. 18 మీటర్లకి రీచ్ అయిన తర్వాత నాకైతే గాలి అయితే బయటకు రాలేదు. సరే, ఒక 30 నిమిషాలు ఆపిన తర్వాత ఇలా అయితే వాటర్ వచ్చినాయి. సరే, ఇక ఇది చూసుకున్నా నేను, కొలాప్స్ అవుతుంది, బోర్ అయితే కొలాప్స్ అవుతుందని అర్థం చేసుకున్నాను. అదే వెంటనే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అయితే ఓకే అన్నారు. కానీ నేను 22 మీటర్ల వద్దనే ఆపేసి ఫస్ట్ అయితే టెంపరీ కేసింగ్ వేసుకోవాలని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఓకే చెప్తే దాన్ని బట్టి నేను టెంపరీ కేసింగ్ వేస్తూ ఉండగా 13 మీటర్ల వరకే వేసిన తర్వాత వాళ్ళు ఎక్కడి వరకు కావాలంటే నేను 22 మీటర్లు కావాలని చెప్పాను. అక్కడ ఒక స్టోన్ వచ్చింది నాకు. 13 మీటర్లు టెంపరీ కేసింగ్ వేసిన తర్వాత వాళ్ళు మా దగ్గర బడ్జెట్ లేదు, నువ్వైతే ఆ టెంపరీ కేసింగ్ ఉంచేసి డ్రిల్లింగ్ అయితే కంటిన్యూ చేయని చెప్పారు నాకు. సరే, నేను కూడా అయితే డ్రిల్లింగ్ కంటిన్యూ చేశాను. 22 మీటర్లు దాటిన తర్వాత స్టోన్ అయితే పోయింది. మళ్ళీ నాకు మట్టే వచ్చింది. సో ఆ 13 మీటర్లు టెంపరీ కేసింగ్ నేను వేద్దామనుకున్న 22 మీటర్ల వరకు వేద్దామన్న టెంపరీ కేసింగ్ కూడా ఉపయోగం ఉండేది కాదు. ఎందుకంటే 22 మీటర్ల తర్వాత కూడా మళ్ళీ మట్టే వచ్చింది. కాబట్టి మనం టెంపరీ కేసింగ్ లేకుండా అయితే బోర్ వేయలేము. ఆ బోర్ సక్సెస్ కాదు, రాడ్లు పట్టుకుంటాయి. మీరు అనుకోవచ్చు, ఇంత ఇదిగా వాటర్ వస్తున్నాయి కదా, బోర్ ఎందుకు సక్సెస్ కాదని. వాటర్ వస్తే ఇట్లా బ్లాక్గా మురుగులుగా రావద్దు. ఫ్రెష్ వాటర్ లెక్క కొంచెమైనా వాటర్ చేంజ్ అవుతూ ఉంటే ఆ బోర్ కొలాప్స్ కానట్టు. ఇట్లా కంటిన్యూగా బ్లాక్గా మట్టిగా వస్తే అది కొలాప్స్ లెక్కే, అది సక్సెస్ కాదు టెంపరీ కేసింగ్ లేకపోతే. ఇదొకటి గమనించుకోవాలి. డ్రిల్లింగ్ అప్పుడు ఏమి కాదు, మీరు డ్రిల్లింగ్ చేసేవచ్చు, 100 మీటర్లు అయినా చేసేవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కింద రీమర్ నడుస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే హ్యామర్ అయితే హ్యామర్ బ్లాక్ అవుతుంది, రాడ్లు పట్టుకుంటాయి, హ్యామర్ మీద మట్టి పడిపోయి పైకి లేదా ఎయిర్ బయటికి రాదన్నది ఉంటుంది. కానీ రీమర్తోనైతే ఏ ప్రాబ్లం ఉండదు. మీరు 100 మీటర్లు అయినా కొట్టేసేవచ్చు. కానీ కేసింగ్ వేసేటప్పుడు అయితే కేసింగ్ వెళ్ళదు. కేసింగ్ ఎందుకంటే వెళ్ళదంటే, మనం డ్రిల్లింగ్ చేసేసి రాడ్లు బయటికి తీసేసే లోపు ఎక్కడైతే కొలాప్స్ అవుతుందో అది మొత్తం కూలిపోయి కొలాప్స్ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. సో మనకి 18 మీటర్స్ నుండి కొలాప్స్ స్టార్ట్ అయింది. బోర్ మొత్తం 18 మీటర్సే ఉంటుంది. కేసింగ్ కూడా 18 మీటర్స్ వరకే పోతుంది. మనోడైతే అంత కొలాప్స్ అవుతున్నా సరే శాంపుల్స్ తీయడంలో బిజీగా ఉన్నాడు. షావులు పెట్టి శాంపుల్స్ తీస్తాను కదా కుర్రాడు. ఇలా చూసుకోవడం వల్ల మనకే ఈజీగా ఉంటుంది, ఎక్కడెక్కడ టెంపరీ వేయాలి, ఎక్కడ అవసరం లేదు అన్నది చాలా ఉదాహరణగా ఉపయోగపడుతుంది. ఇట్లా శాంపుల్ తీసుకోవడం మర్చిపోవద్దు.
రాడ్కైనా సరే తీసుకోండి. శాంపుల్ తీసుకోవడం వల్ల చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. స్టార్టింగ్లో మీకు చెప్పినా కదా నేను 13 మీటర్ల వరకు టెంపరీ కేసింగ్ వేసానని. ఆ 13 మీటర్ల కిందే కొలాప్స్ ఉంది. 18 మీటర్ల దగ్గర. ఆ 13 మీటర్లు నాకు ఉపయోగం లేదు. నేను వేసినా కాబట్టి ఆడు ఏదో అట్లా ఉంచేసి పని చేసుకో అని చెప్పి అన్నాడు కాబట్టి నేను చేతున్నా. కానీ ఆ 13 మీటర్లతో నాకు యూజ్ లేదు. మట్టి చూసారు ఎట్లా బయటకు వస్తుందో, మొత్తం అదంతా కొలాప్స్ అయిపోయింది మట్టి. ఈ విధంగా ఇట్లా మట్టి వస్తే డ్రిల్లింగ్ అయితే చేయవచ్చు, కానీ కేసింగ్ పోదు. ఇప్పుడు మనం ఫామ్లో వేసుకుంటున్నా, లేదంటే ఇంటికి బోర్ హోల్ డ్రిల్లింగ్ చేసుకుంటున్నా, డ్రిల్లింగ్ వాళ్ళు వచ్చి డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే మనకు బోర్ అయిపోతుంది ఏం కాదని మీరు కొంచెం ఆనందపడుతూ ఉంటారు. కానీ మీరు ఇవి కూడా గమనించుకోవాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి, ఎందుకు ఇట్లా మట్టి వస్తుంది, ఇలా వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఫ్యూచర్లో బోర్ అవుతుందా అవ్వదా అని మీరు వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు మీకు మంచి ఉపయోగాలు అయితే చెప్తూ ఉంటారు. లేదనుకుంటే ఆపరేటర్ లేదన్న కన్ఫ్యూజన్ అవుతున్నా సరే మీరు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మీ ఐడియాలని ఉపయోగించుకొని వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా మీరు చెప్పిన ఐడియాలను ఫాలో అవ్వి వాళ్ళు కూడా బోర్ని సక్సెస్ చేయాలని కానీ చూస్తారు. ప్రతి డీలర్ కూడా బోర్ని సక్సెస్ చేయాలని చూస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లలో డీలర్లు కూడా ఏం చేయలేరు అన్నమాట. ఈ షాట్లో చూడండి, మీరు వాటర్ వస్తుంది అని అనుకుంటారు, ఇంకొంచెంసేపు ఆగితే మట్టి ఎలా బయటకు వస్తుందో చూడండి. మొత్తం ఇది నెక్స్ట్ డే స్టార్ట్ చేసినాం మేము. ఆ రోజు నైట్ పడుకుని పోయినా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసినాం. బోర్ అయితే 18 మీటర్లకు అయితే వచ్చేసింది. నేను ఆ రోజు 45 మీటర్స్ డ్రిల్లింగ్ చేసిన, పడుకున్నాము, తెల్లారి స్టార్ట్ చేసినాం, అలా 18 మీటర్స్కి వచ్చేసింది. ఇప్పుడైతే వాటర్ వస్తుంది. ఇంకొంచెం కిందకి పోగానే బురద చూడండి ఇట్లా ఏ విధంగా బయటకు వస్తుందో. కానీ వాటర్ అయితే బాగానే ఉన్నాయి బోర్లో. ఏమవుతుందంటే పైన మట్టి మొత్తం కిందకి వెళ్ళిపోయి వాటర్లో మిక్స్ అయ్యి, వాటర్ ఏమో మట్టి పడేంత వాటర్ ఏమో తక్కువ ఉండి, కొంచెం మట్టి ఏమో ఎక్కువ పడిపోయి అది మిక్స్ అయిపోయి బురదలాగా బయటకు వస్తుంది. దానివలన డ్రిల్లింగ్ అవుతలేదు. ఈ షాట్లో మీరు గమనించినట్టయితే ఇప్పుడే నేను ప్రెషర్ అయితే బయటకు వదిలాను. బురద ఏ విధంగా బయటకు వస్తుందో మీరే చూడండి. ఇప్పుడే నేనైతే ఎయిర్ అయితే వదిలినాను. బురద ఏ విధంగా బయటకు వస్తుందో మీరు చూడండి. బల్మని బయటకు కప్పుతూ ఉంటుంది. బాగా టైం తీసుకుంటుంది బురద బయటకు రావడానికి. ఈ విధంగా అయితే కంప్రెసర్ డీజిల్ బాగా తాగుతుంది. బోర్ బండి వాళ్ళు అయితే బాగా నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ టెంపరీ కేసింగ్ వేస్తే నష్టపోయింది దాంట్లో అయితే వస్తుంది. క్లయింట్ కానీ టెంపరీ కేసింగ్ అగ్రి అవ్వకపోతే మనకేముండదు, ఆ ఫ్యూయల్ లాస్ అవ్వడం తప్ప. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం బోర్ సక్సెస్ అయితేనే డబ్బులు ఉంటాయి. అది సక్సెస్ కాకపోతే దానికి డబ్బులు కట్టరు వీళ్ళు. దాన్ని డ్రై కింద లెక్కేసి వేరే బోర్ అయితే ఏమంటారు. అంటే మనం సక్సెస్ చేసేదాకా ఆ బోర్కి అయితే డబ్బులు రావు, డ్రై కిందకి అయితే డబ్బులు రావు. సేమ్ మనం సక్సెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి. మామూలుగా ఇండియాలో అయితే ఏంటంటే డ్రై అయినా, లేదంటే ఎక్కడైనా ప్రైవేట్ క్లయింట్లకైనా డ్రై అయినా సరే డ్రైవర్కు వాళ్ళకి ఛార్జ్ చేసి మనం ఆ డబ్బులు తీసుకుని డ్రైవర్కి అంతమంది డబ్బులు తీసుకుని వచ్చేస్తాం. కానీ గవర్నమెంట్ బోర్కి వచ్చేసరికి సక్సెస్ అయితేనే ఆ బోర్కి డబ్బులు వస్తాయి. సక్సెస్ కాకపోతే నువ్వెంత డీజిల్ వాడినా డబ్బులు అయితే బయటికి రావు. లోపల నుండి వచ్చే బురద అక్కడ కూర్చున్న కుర్రోడు మొహానికి కొట్టింది, అంత ఇదిగా బయటికి వస్తుంది. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తేసారు అక్కడ నుండి లేకోకుండా. ఆ కుర్రోడు మాత్రం కూర్చుని ఉన్నాడు. ఈ బోర్ దగ్గర మా వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారంటే రాడ్లు వేయడం తీయడం అవి బ్లాక్ అవ్వడు, మేము బయటకు తీసుడు, అవి బ్లాక్ అవ్వడు, మేము బయటకు తీసుడు. 42 మీటర్ల తర్వాత నాకు స్టోన్ తగిలింది కదా, నేను ఇప్పుడు కిందకి డెప్త్ పోతున్నా, ఈ బురద వచ్చి దాంట్లో పడిపోయి అవి బ్లాక్ అవ్వడం, అలా బ్లాక్ అవుతుందని చెప్పేసి డ్రిల్ ఫామ్ కలుపుదాం అనుకున్నాం. 20 లీటర్ల వాటర్లో ఇట్లా మడ్డి బయటకు రానప్పుడు ఒక 20 లీటర్ల వాటర్ తీసుకొని అందులో జస్ట్ ఒక 50 ml డ్రిల్ ఫామ్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రిల్ ఫామ్ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిందకి మనం బోర్లో లోపల పోసేస్తాం కదా, ఇది కిందకి పోయి ఆ లోపల గడ్డలుగా పట్టుకున్న బురదని సాఫ్ట్ చేసేస్తుంది. సాఫ్ట్ చేసేసి బయటకైతే ఫ్రీగా మనం ఎయిర్ వదిలినప్పుడు ఫ్రీగా బయటకు కక్కేస్తూ ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 20 లీటర్లు బోర్లు అయితే పోసేయాలి. మీకు రాడ్లు పట్టుకున్నా, లేదంటే కొలాప్స్ అయింది బయటికి రాకపోయినా, ఇట్లా డ్రిల్ ఫామ్ కలుపుకొని ఒక 20 లీటర్లు బోర్లో పోస్తే కింద సాఫ్ట్గా అయిపోయే ఫార్మేషను బయటకు అయితే వచ్చేస్తుంది.
కూలిపోయిన మట్టి అంతా. మీరు కూడా ఇబ్బంది పడరు. అలా చేయకపోతే ఏమవుతుందంటే డీజిల్ ఎక్కువైపోతుంది మనకి కంప్రెసర్. మనం ప్రెషర్ బాగా వదులుతాం, మట్టి బయటకు రావట్లేదని అది ఇంకా అక్కడక్కడే తిరుగుతుంది, బయటికి రాదు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీగా అయిపోతుంది. ఆ మిశ్రమాన్ని మనం బోర్లో పోసేసుకున్న తర్వాత కంప్లీట్గా పోసేసుకోవాలి. 20 లీటర్స్ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 20 లీటర్స్లో మనం డ్రిల్ ఫామ్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక 20 లీటర్లు మనం 20 లీటర్లు బోర్లో నీళ్ళు పోసుకోవాలి. మామూలు వాటర్ మిక్స్, డ్రిల్ ఫామ్ ఏం మిక్స్ చేయవసరం లేదు. నార్మల్ వాటర్, జస్ట్ నార్మల్ వాటర్ పోస్తే సరిపోతుంది. డ్రిల్ ఫామ్ కలిపిన మిశ్రమాన్ని పోసినాక, అలాగే 20 లీటర్ల వాటర్ పోసినాక నేనైతే కంప్రెసర్ స్టార్ట్ చేశాను. మట్టి చూసారు కదా ఎట్లా బయటకు వస్తుందో. మొత్తం బోర్లో ఉన్న కూలిపోయిన మట్టి అంతా, ఆ రోజు నైట్ కూలిపోయిన మట్టి అంతా అయితే బయటికి, బురద మొత్తం బయటకు అయితే కక్కుతుంది. ఇలా చేయడం వల్ల ఏమంటే బోర్ అయితే సక్సెస్ కాదు, టెంపరీ లేకుండా బోర్ అయితే సక్సెస్ కాదు. కానీ మనకి రాడ్లు పట్టుకో, ఇంకొకటి లోపల అది హోల్ ఫ్రీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల. లేదంటే మీరు అట్లా చేయకోకుండా మీరు కంప్రెసర్ ఆన్ చేసేసి కానీ డైరెక్ట్ ఇట్లా చేస్తూ ఉంటే, ఎయిర్ వదులుతూ ఉంటే డీజిల్ అయిపోతుంది కానీ మట్టి అయితే బయటికి రాదు. ఇట్లా చేయడం వల్ల ఆ వాటర్ లోపల మిక్స్ అయిపోయి సాఫ్ట్ అయిపోయి బయటికి మొత్తం బురద అయితే బయటికి గక్కేస్తుంది. చూసినారు కదా ఎట్లా బయటకి వచ్చేసిందో మొత్తం బురద అంతా. కానీ మీరు అనుకుంటారు బోర్ సక్సెస్ అవుతుందేమో అని అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే మనం ఆపంగానే మళ్ళీ అది మొత్తం సెటిల్ అయిపోతుంది. 18 మీటర్ల వరకు అయితే వచ్చేస్తుంది కూలుకుంటా. నేనైతే 65 మీటర్లు డ్రిల్ చేసి వాళ్ళ బడ్జెట్ లేదన్నారని చెప్పేసి టెంపరీ కేసింగ్ అయితే వేయలేదు. ఇక మిగిలిన వేసిన 13 మీటర్లు టెంపరీ కేసింగ్ కూడా తీసేస్తాను. కానీ మీకు నచ్చితే చూడండి ఎట్లా తీస్తున్నాను, లేదంటే ఇక్కడతో ఆపేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ గుడ్ బాయ్. Arisa. Balai. Arisa kodi. Abu tu.
Ni kweli makuta. Tomamos para acá. ¿Qué afuera ya le muka poca?